హాయ్ ఫ్యామ్ 2023 మ్యాడ్ సూపర్ హిట్కి సీక్వెల్గా మ్యాడ్ స్క్వేర్ థియేటర్లలో ల్యాండ్ అయ్యింది. బస్ ఫుల్ జోష్లో ఉంది, కానీ ఈ కామెడీ బ్లాస్ట్ అంచనాన్ని టచ్ చేసిందా? రండి చెక్ చేద్దాం. లడ్డు తీహార్ జైల్లో స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడ అందరూ బ్రో ఏం జరిగింది అని థ్రిల్ అవుతారు. అప్పుడు లడ్డు ఫ్లాష్ బ్యాక్ మోడ్ ఆన్ చేసి రివీల్ చేస్తాడు తన బెస్టీస్ మనోజ్, అశోక్, దామోదర్ తన పెళ్లిని ఎలా మసాలా డ్రామాగా మార్చారో. ఆ తర్వాత ట్విస్టులు, టర్నులతో జైలు టికెట్ ఎలా కొట్టాడో. ఫన్, కలర్ఫుల్ కన్ఫ్యూజన్, నెక్స్ట్ లెవెల్ సర్ప్రైజ్లు లోడెడ్. కామెడీ ఫైర్ అండ్ ఫ్యూరియస్, నవ్వుల రచ్చ గ్యారంటీ. విష్ణు ఓయ్ వన్ మ్యాన్ షో. సంగీత్ నర్నే, రామ్ నితిన్ ఎనర్జీ పీక్స్. మురళీధర్ గౌడ్ తండ్రిగా నవ్వుల బాంబ్ డ్రాప్ చేశాడు. పెళ్లి సీన్స్ లోల్ ఫెస్ట్, సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సీన్స్ బుల్లెట్. స్టోరీ అది ఏంటన్నట్టు స్కీప్, కామెడీ ఒక్కటే బ్యాక్ బోన్. కానీ కొన్ని జోక్స్ డెడ్ డౌన్. సెకండ్ హాఫ్ కాస్త స్లో డౌన్, ఫస్ట్ హాఫ్ జోష్ ఆవేశం మిస్. సునీల్ భాయ్ రోల్ ఫ్లాట్. ఆంటోనీ, సత్యం రాజేష్ అని యూజ్ చేస్తే ఫైర్ అయ్యేది. పాటలు, లవ్ ట్రాక్ లేక స్వాగ్ కాస్త డౌన్ అయ్యింది. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ ఫన్తో ఫుల్ జోష్ ఇచ్చాడు, కానీ సెకండ్ హాఫ్ టైట్గా ట్రిమ్ చేస్తే బ్యాంగ్ అయ్యేది. స్వాతి రెడ్డి సాంగ్ సోలో హిట్, బీజీఎం డీసెంట్, కెమెరా వర్క్ లిట్, ఎడిటింగ్ ఓకే. మ్యాడ్ స్క్వేర్ ఒక ఫన్ బ్లాస్ట్, నవ్వుల తమాషా బాగానే ఉంది, కానీ మ్యాడ్ రేంజ్కి మాత్రం రీచ్ కాలేదు. కామెడీ వైబ్ ఇష్టమైతే ఒక్క రౌండ్ థియేటర్లో చూసేయ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ డ్రాప్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్ మరచిపోకండి.